తిరుపతిలోని కపిల తీర్థ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ మహాలయ అమావాస్య కావటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరణించిన కుటుంబీకుల పిండ ప్రదానానికి తర్పణాలు వదలటానికి ఇవాళ అత్యంత శ్రేష్టమైన రోజుగా భావించి పిండ ప్రదానానికి తర్పణాలు వదిలేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో కపిల తీర్థాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిర్విరామంగా పిండ ప్రదాన కార్యక్రమాలు కొనసాగుతుండటంతో భక్తుల్ని కంట్రోల్ చేస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుపతిలోని కపిల తీర్థం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ మహాలయ అమావాస్య కావటంతో భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, సుమా, మీరు అన్నట్లుగా ఈవేళ మహాలయ అమావాస్య చాలా పవిత్రమైన రోజు. అంటే ఎవరైతే మరణించుంటారో కుటుంబీకులు, తల్లి, తండ్రి, ఇతర సోదరులు, సోదరీమణులు లాంటి కుటుంబీకులు, మరణించిన కుటుంబీకులకు పిండ ప్రదానాలు చేయడానికి, వారి తరపున తర్పణాలు ఇవ్వడానికి ఈవేళ అత్యంత శ్రేష్టమైన రోజుగా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సరిగ్గా ఇదే రోజు కపిల తీర్థం ఏటా భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. లోపల పుణ్యక్షేత్రం ఉంది, పుష్కరిణి ఉంది. అక్కడే ఆ పుష్కరిణి చుట్టూ పిండ ప్రదానం వదిలే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులతో కపిల తీర్థం కిటకిటలాడుతోంది. దాదాపు నిరంతరాయంగా లోపల అంతా కూడా చాలా మంది స్థానికులు, జిల్లా అనేక ప్రాంతాలకు వచ్చిన వారితో మొత్తం ఆలయం కిటకిటలాడుతోంది. అయితే ప్రధానంగా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేయడంలో అధికారులు కొంత విఫలమైనట్టు కనిపిస్తోంది. ప్రధానంగా మొదటి ఆర్చి వద్ద ఒక 2 లైన్లు ఏర్పాటు చేయకుండా రావడానికి పోవడానికి ఒకే ద్వారం ఏర్పాటు చేయడంతో కొంత భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఎట్లాంటి తొక్కిసలాట కానీ మరే ఘటన కూడా జరగలేదని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా సరే కపిల తీర్థ క్షేత్రం మాత్రం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. చాలా మంది అర్చకులు అంటే ఈ పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించేందుకు ఇక్కడ చేరుకున్నారు. స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఒకేసారి అంటే చిన్న ప్రాంతం కావడంతో మొత్తం ఆలయ పరిసరం అంతా కూడా పూర్తి స్థాయిలో భక్తులతో, స్థానికులతో కిటకిటలాడుతూ కనిపిస్తోంది. సుమా, థ్యాంక్ యూ మురళి.